హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో అయితే నేనైతే మా హస్బెండ్ అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. అసలు ఏం ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, పాస్ అయిందా లేదా అనేది నెక్స్ట్ షార్ట్లో అయితే చెప్తా అని చెప్పినా కదా. సో ఎగ్జామ్ అయితే అయిపోయి ఇంటికి అయితే వచ్చిండనమాట. సో మా హస్బెండ్ రాసింది అయితే ఎగ్జామ్ వచ్చేసి ఆధార్ ఎగ్జామ్ అయితే రాసిండు. లాస్ట్ టైం రాసినప్పుడు చదువుకొని మరి వెళ్ళిండు, కానీ ఒక 2-3 మార్క్స్ దగ్గర పోయింది. జస్ట్ 2-3 మార్క్స్ దగ్గరనే ఫెయిల్ అయిండు. కానీ ఈసారి చదవకుండా పోయిండు అనమాట, కానీ పాస్ అయిపోయిండు. సో అదే హ్యాపీనెస్లో బేకరీకి అయితే వెళ్ళిరనమాట. సో అట్లనే ఏం కాదు, కానీ వాళ్ళ డాడీ ఇంటికి రాగానే ఎగపడ్డారు అనమాట. పిల్లలు బేకరీకి వెళ్దాం అని చెప్పేసి సో తీసుకొని అయితే వెళ్ళి అవన్నీ ఏదో హెలికాప్టర్లు అంటే ఏమేమో పిచ్చి పిచ్చి బొమ్మలు కొనుక్కుంటూ ఉంటారు కదా. సో అవైతే పట్టుకొని వచ్చిర్రు. నెక్స్ట్ వచ్చేసి ఈ డబ్బాలో నేనైతే ఫస్ట్ కేక్స్ అయితే అనుకున్నాను, కానీ కేక్స్ కాదు, కానీ ఇది నేను చాలాసార్లు ఫోన్లో అయితే చూసిన అనమాట. సో హాట్ది చాక్లెట్ ఉంటుంది కదా, హాట్ చాక్లెట్ది. సో ఇది కూడా అట్లనే ఉంది, వేడిగా ఉంది. సో ఫస్ట్ టైం అనమాట నేనైతే తినడం. చాలాసార్లు చూసిన అక్కడక్కడ రీల్స్లలో, కానీ ఇప్పుడైతే టేస్ట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇదైతే ఇట్లయితే వచ్చింది చూడండి. 2 అయితే తీసుకొచ్చిండు. ఒక్క కప్ వచ్చి 40 రూపీస్ అయితే పట్టిందంట. సో బాగా అయితే కాలుతుంది. నేను ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ఇది టేస్ట్ చేయబోతున్నాను అనమాట. సో నేను తిన్నప్పుడైతే నాకు ఎందుకో అంటే ఆ వేడిలో తిన్నానో ఏమో, కానీ అసలు నాకు టేస్ట్ అర్థం కాలేదు. అంటే కొంచెం స్వీట్నెస్ అనేది తక్కువలాగా అనిపించింది, ఒకలాగా అనిపించింది. ఏంది ఇది ఇట్లుంది అని అయితే అనిపించింది. తర్వాత మా పిల్లలు కూడా టేస్ట్ చేసిర్రు. మా పెద్దోడైతే తిన్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్నోడు కూడా తింటా అంటే తినిపిస్తున్నాను అనమాట. వాడికి తినిపించేటప్పుడు ఉఫ్ అని ఊపే పెట్టిన చూడండి. అయినా సరే వాడికి కాలినట్టుంది. నోట్లో పెట్టుకున్నాక కూడా ఊపిన, బుర్ర ఊపుతుండు తింటా అని చెప్పేసి, కానీ కాలుతుంది అని చెప్పేసి అట్లనే నమ్మిలిండు. సర్లే తింటాడనేసి వదిలేసిన, కానీ లాస్ట్కి చూడండి బయటికి అయితే పడేసిండు కాలిందని చెప్పేసి. కానీ తర్వాత ఊపిచ్చినాకైతే తిన్నాడు. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా కొంచెం అయితే తినేసి మాకు ఫ్రిడ్జ్లో పెట్టి మేము తర్వాత తింటామని అయితే అన్నారన్నమాట. ఇంకా వాళ్ళదైతే ఫ్రిడ్జ్లో పెట్టినా. నేను నెక్స్ట్ తర్వాతకి వెళ్ళి చూడండి లోపలోంచి పైది కాకుండా లోపల చాక్లెట్ ఫ్లేవర్ అయితే తీసుకొని తింటున్నా. అది అయితే సూపర్ అనిపించింది నాకైతే. మళ్ళీ నెక్స్ట్ డే కూడా తెప్పించుకొని అయితే తిన్నా అనమాట. అంత బాగా నచ్చింది. ఫస్ట్ టైం తిన్నప్పుడు టేస్ట్ అర్థం కాలే, కానీ తర్వాత తిన్నప్పుడు అయితే నాకు బాగా నచ్చింది. సో మీరు కూడా దీన్ని ట్రై చేసిన వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోకి నచ్చితే లైక్ చేయండి.